జై భీమ్, జై మిక్కీ. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఫౌండర్ ప్రెసిడెంట్ మహేష్ గారు, జనరల్ సెక్రటరీ బక్కా నరసింహ గారు, బక్కా నరసింహ గారు, ముఖ్యంగా మన జాతి పెద్దలు, ముద్దు బిడ్డలు, మొదటగా సందర్భం కాబట్టి ఇది మనము ఆంటర్ప్రీనర్స్గా అవతారం ఎత్తి ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్ళాలనే ఆలోచన మనకు ఉంది కాబట్టి మొదటగా డాక్టర్ దేవయ్య గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ కర్ణాటక స్టేట్, శ్రీమతి రత్నప్రభ గారు, అదేవిధంగా తెలంగాణ స్టేట్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి రాణి కుముదిని గారు, అదేవిధంగా సాయి గారు, గంధం రాములు గారు, నరేంద్ర గారు, వేదిక ముందున్నటువంటి ఎంతో ఉత్సాహంతో మన సత్తాను చాటాలని, మొత్తంగా అన్ని రంగాల్లో మనమే ఉండాలనే సంకల్పంతోన ఇచ్చేసినటువంటి నా రక్త బంధువులందరికీ, మీడియా సోదరులకు, ముఖ్యంగా స్టేట్ బాడీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి మిత్రులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఒక్కొక్కరు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేదిక పైన్నారు. లోపల ఎంతో ఫైర్ ఉండి ఎంతో విజన్ ఉన్నటువంటి వాళ్ళు వేదిక ముందు ఉన్నారు. ఇంతకుముందు అదే భావాన్ని వ్యక్తపరిచి ఇక్కడ నుంచి వినోద్ కుమార్ గారు వెళ్ళడం జరిగింది, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్. అదేవిధంగా దేవయ్య గారు, ఎవరు మాట్లాడినా కానీ అందరి మాటల్లో ఇది గొప్ప వేదికగా కాబోతా ఉంది మన జాతుల అభ్యున్నతి కోసం అని చెప్పేసి. ఎందుకో మన రాజ్ కుమార్ ఆందోళనకు గురైనట్టుగా అనిపించింది. ప్రతిదీ ప్లానింగ్ అనేది మన డాక్టర్ దేవయ్య గారు చెప్పారు. స్పష్టత ఉండాలి మన లైఫ్లో. ఎస్, ఆఫ్ కోర్స్ వీ డూ సర్వీసెస్ టు ది అదర్ కమ్యూనిటీస్, బట్ వీ నీడ్ టు గెట్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ మనము పటిష్టం కాకుండా, మనం ఉదాహరణగా నిలబడకుండా ఇతరులను ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరు బిలీవ్ కూడా చేయరు. కాబట్టి క్లారిటీతో ఉందాం. ఆ క్లారిటీతోన మాదిగ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా నాకు తెలుసు మీకు ఏ అవసరం ఉందో. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు రిప్రజెంట్ యూ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీవేర్. మిక్కీని రికగ్నైజ్ చేసినట్టయితేనే, మిక్కీని నోడల్ ఏజెన్సీగా గవర్నమెంట్ ఎంగేజ్ చేస్తేనే మనకంటూ ఒక ఎక్స్పోజర్ వస్తుంది అని మీ ఆలోచన ఏదైతే ఉందో, దానికోసం నా వంతుగా నేను ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా కేటీఆర్ గారి దృష్టికి కూడా, ఎందుకంటే ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత భవిష్యత్తు నాయకుడిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరికి చెప్తే మన పని సునాయాసం అవుతుందో ఆ పని నేను చేసి ఉన్నా. నేను అనుకుంటా అది ఆ విషయాన్ని కేసీఆర్ మెమరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వినోద్ కుమార్ గారు అక్కడ చెప్పి వచ్చినప్పుడు అని ఉంటాడు, గువ్వల బాలరాజు కూడా ఈ ప్రస్తావన నా దగ్గరికి తీసుకొచ్చాడు, వెళ్ళిరా అని చెప్పి ఉంటాడు. ఒకవేళ అక్కడ మర్చిపోయి ఉంటే కూడా నేను ముఖ్యమంత్రి మైండ్లో రిజిస్టర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్గనైజేషన్ ఇట్లా ఆవిర్భవించడానికి కారణమైనటువంటి వాళ్ళను రికగ్నైజ్ చేయాలి, వాళ్ళను రిజిస్టర్ చేయాలి మన కమ్యూనిటీస్లో. తర్వాత నేను చేస్తున్నా కాబట్టి డెఫినెట్గా ఆ క్రెడిట్ నేను కూడా కొట్టేటువంటి ప్రయత్నమే చేస్తా. తర్వాత మీరు కూడా అదే రకంగా ఉండాలి. మనం ఈరోజు వచ్చినటువంటి ఈ సమావేశం ఎంత హిస్టారికలో ఆయన చెప్పిపోవడం జరిగింది వినోద్ కుమార్ గారు. తెలంగాణ మూమెంట్ సందర్భంగా దళితుల గురించి మేధోమథనం జరపడానికి ఇదే వేదిక అయిందని చెప్పడం జరిగింది. సరే, స్థల ప్రభావం కూడా అట్లే ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నా. మనమంతా మూఢనమ్మకాల్లో ఏం లేకపోయినప్పటికీ కొన్నిటికి కొంత వైబ్రేషన్స్ ఉంటాయి కొన్ని మంచి ప్లేసెస్లో.
ఆ ప్రిమిసెస్ని బట్టి కూడా మనము మన సక్సెస్ మన డిస్కషన్స్ మనం అనుకున్నది నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పవిత్ర స్థలంగానే భావిద్దాం. మనం ఇక్కడ నుంచి మనం ముందడుగేద్దాం. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా రాజ్ కుమార్ను నేను స్టేజ్ పైనే కోప్పడడం జరిగింది. ఎందుకంటే నాకంటే వయసులో అనుకుంటా నేను చిన్నోడే అయి ఉండొచ్చు, లేకుంటే పెద్దోడైనా నా రక్త బంధువు కాబట్టి చెప్పడం జరిగింది. పెద్దలు దేవయ్య గారు మాట్లాడేటప్పుడు అందరు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, కొంత ఇబ్బంది అవుతుందేమో, సార్ కొంచెం షార్ట్ కట్ చేస్తే బాగుంటుందేమో, తర్వాత మీరు భోజనం చేసినాక మాట్లాడితే బాగుంటుందేమో అంటే నేను చెప్పడం జరిగింది. సరే, ఎన్నో సాక్రిఫైసెస్. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్లో జరిగే కాన్ఫరెన్స్లో, లండన్లో ఎక్కడో, నేను పెద్దగా చదవకుండానే చరిత్ర సృష్టించాలనే ఆశయం ఉంటుంది నాకు. ప్రతి ఒక్కరు చదువుల వైపే ప్రయాణం చేయాలి. చదివే గొప్పగా మనం చదువుతున్నాం. మేధావులు అవుతారు కానీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ అయితే చాలా తక్కువ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ. వాళ్ళు చెప్పింది కదా, ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పెద్ద నేను అనుకున్న స్థాయికి అచీవ్ అయ్యేవాడిని కాదు, ఆచరణలో పెట్టిన కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చిన. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసి నేను ఆంటర్ప్రీనర్గా పెద్ద బిజినెస్ టైకూన్గా నేను ఆవిర్భవించడం జరిగింది అని చెప్పి, అది వాస్తవం. నాకు ఇది ఫకర్ అనుకోండి, పొగర్ అనుకోండి, లేకుంటే ఇంకేమైనా అనుకోండి, నాకు విశ్వాసం ఉండే చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో నేమ్ సేక్ క్వాలిఫికేషన్ కావాలి. ఎందుకంటే ముందు ఏం అడుగుతారంటే మన టాలెంట్ ఎంత ఉందో అడగరు, ఏం చదువుకున్నావు అని అడుగుతారు. చదువుకునే రోజుల్లో నేను ఖచ్చితంగా నేమ్ సేక్ క్వాలిఫికేషన్ డిగ్రీస్ పెట్టుకోవాలి. నా కింద నన్ను దయచేసి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మన తల్లులు లాంటి వాళ్ళు, నన్ను స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, నా ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడం కోసం, లేదంటే ప్రజలకు కావాల్సినటువంటి పాలసీలు రాసే విధంగా, నిర్ణయించే విధంగా, చేసే విధంగా. బ్యూరోక్రాట్స్ ఎట్లాగో ఉంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ప్రతి సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేసిపోయారు. ప్రతి సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత నేను కూడా చదువుకుంటూ పోతే పొలిటికల్ సిస్టంలోకి ఎవరు వస్తారనేది ఒక ఆలోచన ఉన్నది నాకు. పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పటికీ పొలిటికల్ సిస్టంలో నేమ్స్ ఎక్కువ ఉండరాదు. యాజ్ దేవయ్య సార్ సెడ్, వీ నీడ్ టు బీ ఇన్ టాప్ పొజిషన్ ఎవ్రీవేర్, పర్టికులర్లీ ఇన్ పాలిటిక్స్. కొంత అఫెండ్ కావచ్చు వేరే వాళ్ళు, దీంతో మనకు కొన్ని ఇబ్బందులు జరగవచ్చు, నాకు కూడా వ్యక్తిగతంగా జరగవచ్చు. కానీ ఏదో తూతూ మంత్రంగా మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ సక్సెస్ అనేది ఉండదు. ఏం జరుగుతుందో పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక తప్పదు. అటువంటప్పుడు మనం ప్రణాళికలు పకడ్బందీగా రూపొందించుకొని ముందుకు పోయినామంటే ఆకాశమే హద్దుగా ఉంటుంది. కాబట్టి మీరు అందరు నాకంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నోళ్ళే ఉంటారు. నేను మళ్ళీ నా గురించి చెప్తే ఇప్పుడే మేడం ముందే, అంటే ఆమె నన్ను ఇబ్బంది పెట్టాలనో నన్ను తక్కువ మాట్లాడించాలనో కాదు, అందరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్కువ మాట్లాడమన్నారు. కానీ నా ఎంతూజియాజం ఏముంటుంది అంటే, ఇంత పెద్ద గ్యాదరింగ్స్ ఆషామాషిగా జరగవు మనకి. పర్టికులర్గా ఈ ప్రొఫైల్డ్ పీపుల్ అంతా ఒక దగ్గరికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ నిజంగా మీరు బిస్కెట్స్ లేకుంటే ఇంకేమైనా ఇచ్చినట్టుంటే 10-20 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తా, లేదంటే కూడా మన్నించాలి అందరూ. ఆలస్యంగా వచ్చి నేను ఏదో పెద్దగా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు. ఐ మెంట్ ఫర్ ది పీపుల్. నేను ప్రజల కోసం ఉన్న, ప్రజల కోసమే బ్రతుకుతా, ప్రజల కోసమే చేస్తా. ఇది నా క్లారిటీ ఉంది. కాబట్టి మనము ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేసి మన వర్గాలు ఈ వ్యాపార రంగంలో రాణించాలంటే మాత్రం మనం కసి కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతమంది దీంట్లో మెంబర్స్గా ఉన్నారు, ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారు అనేది ముఖ్యం కాదు. వచ్చిన 10 మంది అయినా సరే కమిటెడ్గా ఉంటే మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. నేను దేవయ్య గారితో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు అనుమతిస్తే ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు. నాది కూడా సిమిలర్ నేపథ్యమే, బ్యాక్గ్రౌండే. ఇంకా వారికంటే నన్ను కంపేర్ చేసి నా గురించి చెప్పమంటే నేను ఆయన కంటే కూడా తక్కువ కాదు అని మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే 70s డిగ్రీ చదువుకున్నారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఇల్లిటరేట్ ఉండి జస్ట్ అపోజిట్ టు ది హోటల్ లేబరర్స్గా పనిచేస్తూ
వాళ్ళు ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ పోతున్నప్పుడు నేను లా చేసిన తర్వాత 1.5 year నేను ప్రాక్టీస్ వైపు వెళ్ళినప్పుడు నా వర్గం ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి నేనేదైతే రెగ్యులర్గా కొంత చొరవ తీసుకొని ఉపాధి చూపిస్తున్నానో అది కోల్పోతూ వస్తూ ఉన్నారు. నేనేమో మంచిగా కోట్ వేసుకొని పెద్దగా డబ్బులు రాకున్నా సబ్జెక్ట్ పెంచుకొని భవిష్యత్తునైతే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా నా భవిష్యత్తు బాగుంటుందని. రోజు మన కేటగిరీ మన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కూలీ పని చేస్తే రెక్కాడితే కానీ ఒక్కాడని పరిస్థితి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కూడా కష్టం ఉంటుంది చాలామంది. అది బిల్డర్స్ అనుకోండి, కాంట్రాక్టర్స్ అనుకోండి, లేకుంటే మేస్త్రి అనుకోండి, ఏంటంటే రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనమే నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి వారము నెల మనం ప్రాపర్గా పేమెంట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అధోగతి అయితే నేనెందుకు, నా ప్రొఫెషన్ ఎందుకు అని అనుకొని మళ్ళీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చి 400-500-600 మందితో నేను పని చేయిస్తూ లేబర్తో చేసేటువంటి పనులను ఇన్నోవేటివ్గా అప్పుడప్పుడే ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ అయింది మార్కెట్లో. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తీసుకొని నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేసి మా రంగంలో ఎక్కువగా బ్లాకే ప్లే చేస్తుంటుంది, వైట్ కంటే కూడా ఆ సిస్టమ్ ఉన్నది. అప్పుడే నేను ఒక 10-15 కోట్ల వరకు నా టర్న్ ఓవర్ని తీసుకొని పోవడం జరిగింది ఒక 4-5 సంవత్సరాలలో. తర్వాత అది ఇప్పుడు మళ్ళీ వ్యానిష్ అయిపోయింది, అది వేరే మాట. కాకపోతే మన ప్యాషన్కు మించింది ఏముండదు, అంబిషన్కు మించింది ఏముండదు. మై అల్టిమేట్ గోల్ వాజ్ టు బికమ్ ఏ పాలిటీషియన్, నాట్ ఏ పాలిటీషియన్, రిప్రజెంటేటివ్. కాబట్టి నాకు నచ్చిన ఫీల్డ్లో నేను రాణించి ఈరోజు ఒక 17-18 సంవత్సరాల లోపలనే సైమల్టేనియస్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డిగ్రీ చేస్తూ లేబర్తో చేయిస్తూ నేను కూడా అవసరమైనప్పుడు 3rd class హాలిడేస్ నుంచి కూడా నేను పనిచేస్తున్నాను. నాకు అవసరం లేకుండే, వాస్తవంగా మేము 6 మందిమైనా మా ఫాదర్ మాత్రం నన్ను కింగ్ లాగా పెంచేవాడు. నాకు ఏ అవసరం ఉన్నా ఒక 15 రోజుల తర్వాత నాకు ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నాయి అంటే 1 or 2 డేస్లోనే అరేంజ్ చేసేవాడు. ఆయన పెద్ద విజనరీ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే 6 మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోవడము, నా పైననే ఇన్వెస్ట్ చేయడము, నన్నే ఫ్రీగా వదిలేయడం వల్ల ఈరోజు నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఈరోజు ఒక కొటేషన్, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని అనుకుంటుంటాను. కానీ నిజంగా ఏం పవర్ అన్నారు మీరు? ఎకనామిక్ పవర్ ఇస్ ద ఫస్ట్ మాస్టర్ కీ. నేను కూడా అదే అనుకున్నాను. అందుకే యూనివర్సిటీలో LLB సీట్ వస్తే నేను చదువుకోలే, LLB అక్కడ జాయిన్ కాలే. ఒక ప్రైవేట్ కాలేజ్లో LLB చేస్తూ బిజినెస్ పైన ఎక్కువ నేను దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను డబ్బులు అంతు చూసిన నా స్థాయిలో అయితే, మొత్తంగా కాదు, నాకున్న కెపాసిటీలో డబ్బులు అంటే ఏంటి, డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు, ఎంతవరకు సంపాదించవచ్చు, డబ్బుల రోల్ ఏముంటుంది సొసైటీలో అనేది నేను చూసిన. కాబట్టి మళ్ళీ డబ్బులు వదిలేసి పాలిటిక్స్లో నేను 2014లో జాయిన్ కావాలనుకున్నాను. అవకాశం వస్తే 2007లోనే జాయిన్ అయ్యి 9లో ఎంపీగా పోటీ చేసిన. నేను స్మాల్ మార్జిన్ ఆఫ్ ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. అది ఎవరి సపోర్ట్ లేదు, మళ్ళీ నాకు ఎవరు నన్ను గైడ్ చేసింది కూడా లేదు. నవ్ ఐ గాట్ వెరీ గ్రేట్ థింగ్, థ్యాంక్ హియర్ టు గైడ్ మీ. I request the madams and Devaya sir to be with me. Then definitely I'll create wonders in the political arena. మీరే కనుక మా వాడు ఒకడు పాలిటిక్స్లో ఉన్నారు, మన వాళ్ళు చాలామంది పాలిటిక్స్లో రావాలన్న ఆలోచనతో ఉంటే పాలసీ మేకింగ్లో కానీ నా కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్గా ఏ రకంగా ఉండాలనో ఎప్పటికప్పుడు నన్ను మేలుకొలిపినట్టయితే ఏ డే విల్ డెఫినెట్లీ కమ్, సొసైటీ విల్ స్పీక్ అబౌట్ మై సిస్టమ్. మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, నేను పాలిటిక్స్లో ఉన్నా మీ బ్రదర్గా, మీ రక్త బంధువుగా. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, చిన్న చిన్న అకేషన్స్కు వర్ధంతి జయంతుల అన్నంటాం కదా, అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు ఆ రకంగా మనం కలుసుకోవడమే జరుగుతుంది తప్ప, లేదు అని అంటే మన హెక్టిక్ షెడ్యూల్లో వితౌట్ ప్రయర్ అపాయింట్మెంటో లేకుంటే ఏదో వచ్చేసి టైం ఆశిస్తే ఇవ్వలేము. ప్రిపేర్డ్గా మీరు ఒక ప్రణాళికతోన కనుక మనం ఈ రకంగా కలుసుకుందాము, డిస్కస్ చేద్దాం, మన సామాజిక వర్గాన్ని
అటువైపు డ్రైవ్ చేద్దామని అంటే ఆ జీల్ కనుక మీకుంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నేను చర్చల్లో ఉంటా, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో చూస్తా. ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించే విధంగా నోడల్ ఏజెన్సీగా మికిని ప్రభుత్వం అపాయింట్ చేయాలి అని అనుకున్న దాంట్లో మొదటగా ఐ గాట్ ఎ ప్రివిలేజ్, ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మిక్కీని నా నియోజకవర్గంలో ఒక మండలానికి పైలట్ మండలంగా దళిత్ బంధు ఇంప్లిమెంటేషన్ కోసం ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేయడం జరిగింది. మిమ్మల్ని మిక్కీని నేను నోడల్ ఏజెన్సీగా నా మండలానికి ఇక్కడనే అపాయింట్ చేస్తా ఉన్నా. ఏదైతే 10, 15, 50 వరకు మా ఐడియాస్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ మై మండల్. మా మండల్లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మా జిల్లా కోసం తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత రాష్ట్రం వరకు తీసుకుపోవడం వరకు చూస్తా. నేను తక్కువ స్థాయిలో లేను, నేను గవర్నమెంట్ విప్గా నా వంతు పాత్ర నేను పోషిస్తా. ఎక్కడికక్కడ ఫైట్ చేస్తాను మన కోసం. కానీ ఎవరికి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని ఐడియాస్ను దేశం మీద వదులుతాం, ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరో ముందుకు వస్తారంటే సాధ్యం కాదు. మీ నుంచి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఫౌండర్ మహేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన బిహెచ్ఎల్లో వర్క్ చేస్తున్నారు. అవసరమైతే డేర్ చేయండి దేవయ్య గారి లాగా, గవర్నమెంట్ జాబ్ వద్దు నాకు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తా అని చెప్పేసి. లిమిటేషన్స్ ఉండవు అప్పుడు. ఎప్పుడు ధైర్యం చేసి ముందుకు వస్తాం వాళ్ళదే సక్సెస్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఉంటే ఏమవుతుంది? ఫెయిల్యూర్ కూడా ఒక సక్సెసే. మనం అటెంప్ట్ చేసినామనే తృప్తి ఉంటుంది. కాబట్టి ముందుకు రావాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలి. మీకున్న థాట్ ప్రాసెస్ అందరికీ అదే స్థాయిలో రాదు. నీకు వచ్చిన థాట్ ప్రాసెస్ అమలు కావాలంటే మాత్రం నువ్వే ముందు వరుసలో ఉండాలి. మహేష్ కనుక ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే, ఒకవేళ ఆయన అనుకున్న స్థాయిలో రాణించడం విషయంలో ఇబ్బందులు జరిగితే ఎవ్రీ మంత్ నేను ఒక 25,000 రూపీస్ మహేష్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన శాలరీ నాకు తెలిసి తిప్పి కొడితే 2 లక్షలు ఉండదేమో. ఎంత ఉంటుంది శాలరీ? 3 లక్షలు ఉందా? మహేష్ ఎంత ఉంది? 1.6. అదే అంటున్నా. 3 లక్షలు 2 లక్షలు ఉండొచ్చు. నేను 25 దేవయ్య సార్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 1,00,000 రూపాయలు దీనికోసం ఇస్తున్నాడు. ఈరోజు ప్రోగ్రామ్ కోసమా సార్? ఎవ్రీ మంత్ ఫర్ ది మికియా? లేదు, నేను సరిగ్గా వినలేదు. అందుకే మన ప్రెసిడెంట్ను కూడా అడిగింది. ఫర్ పర్టికులర్ మనలో అంత ఆశ లేదు. ఆశ కానీ ఆశలు కూడా మనకు ఎక్కువ ఉండవు. దట్స్ వాట్ సార్. అదే అంటున్నా. అది గొప్ప విషయం. ఇప్పుడు ఈరోజు ఇది ఎట్లా రన్ అవుతుందని ఎవరికి తెలియదు. దీని ఆంతర్యం ఏందో, దీని మర్మం ఏందో అనే డౌట్లోనే ఉంటారు. వాళ్ళు ఎంత స్ట్రెయిన్ తీసుకుంటున్నారో ఇది ఆర్గనైజ్ చేసుకోవడం కోసం, దీన్ని ఇక్కడ ప్లాన్ చేయడానికి నాకు తెలుసు. ఒక సందర్భంగా నా దగ్గరికి వస్తే కూడా నా షెడ్యూల్ వల్ల నేను వినట్టుఉండేసరికి వాళ్ళ ముఖంలో ఆహాభావాలను గమనించిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అంటే మనం అనుకొని నేను నా కెపాసిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మన జాతి కోసం దేవయ్య గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారు కూడా ఒక 50,000 ఇవ్వాలని అడుగుతా ఉన్నా. మహేష్ను మనము మన ఆర్గనైజేషన్లో స్ట్రెంథెన్ చేసి మన వాళ్ళ కోసము ఆయన డెడికేట్ అవ్వడం కోసం. ఎందుకంటే ఆ ఐడియా ఆయనకే వచ్చింది కాబట్టి ఆయన చేతుల్లోనే ఆ బాధ్యత పెడితే బాగా రన్ అవుతుంది అనేది నా ఆలోచన. ఇంకెవరైనా ఆంటర్ప్రీనర్స్ అని చెప్పుకున్నారు ఇంతకుముందు, ఒకవేళ సెటిల్ అయ్యి ఉంటే నిజంగా ఇఫ్ యూ ఆర్ ఇన్ దాట్ పొజిషన్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ది మిక్కీ ఆర్ మహేష్, మీరు కూడా ముందుకు రండి. 5,000, 10,000 చేయండి. తెలంగాణ మూమెంట్లో మనం మాట్లాడేటప్పుడు రసమై బాలకిషన్ పాట పాడేటప్పుడు ఒక్కొక్కడు నా తెలంగాణ బిడ్డ ₹1 ఇస్తే 4 లక్షలు అయితే 20 అని చెప్పేసి మాట్లాడుతుంది. అట్లా ఆ ప్రేరణనే సమాజాన్ని సంఘటితం చేసింది. అందరి కాంట్రిబ్యూషన్ ఉన్నది, ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేసిండ్రు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం కూడా అదే ప్రేరణగా తీసుకుందాం. ఒకవేళ అందరు అట్లా అనుకొని మహేష్ను ఒకవేళ లాంగ్ లీవ్ పెట్టించదు, మీ ఆర్గనైజేషన్తో మాట్లాడదాం. అవసరమైతే ముఖ్యమంత్రితో చెప్పిస్తాను సార్, మాదిగా సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ అనుమతి ఇప్పించండి సార్, మహేష్ ఒకసారి సక్సెస్ కాకుండా అప్పుడు చూద్దామని చెప్పి. మనకు ఆ ప్రివిలేజ్ ఉంది. గతంలో అయితే ఎస్సీలు కంటెస్ట్ చేసి
మళ్ళీ ఉద్యోగాల్లో చేరే విధంగా కూడా ఉన్నది ఓడిపోతే. ఇప్పుడు అది సిస్టమ్ లేదనుకుంటున్నాను నేను. కాబట్టి అట్లా మహేష్ను ముందుకు తీసుకుపోయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా రాజ్ కుమార్ కూడా వెరీ ప్రోయాక్టివ్, వాళ్ళ టీం అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి సాయి కూడా, అందరితో నేను చాలా సమయం గడపడం జరిగింది. వాళ్ళను సాధ్యమైనంత మేరకు నేను ఒక స్టడీ టూర్ లాగా హుజూరాబాద్ ఎన్నికలు పెట్టుకున్నా. బై ఎలక్షన్ వచ్చినప్పుడు హుజూరాబాద్ వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 2.5 months నేను అక్కడ ఉండడం జరిగింది. ఈ దళిత బంధు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చో దాని గురించి స్టడీ చేయాలి. దాని తర్వాత ఇన్నోవేటివ్గా ఏం సజెషన్స్ మనం గవర్నమెంట్కి ఇవ్వచ్చో చూద్దామని నేను వెళ్ళడం జరిగింది. నాకు కొన్ని చాలా ఐడియాస్ ఉన్నాయి. మీకు ఒకవేళ నా మండల్లో పనిచేసే సందర్భంలో నా ఐడియాస్ను కూడా వాళ్ళకి ఇస్తాను నేను. నా ఐడియాస్ అంతా కూడా మిక్కీ ఐడియాస్ అనే చెప్తాను నేను. మిక్కీని మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ పరిధిలోనే ఆలోచిస్తున్నారు, 10 లక్షలను ఎట్లా ఉపయోగించుకొని ఈ జాతి ఎదుగుతుందనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు. 10 లక్షలను అడగడానికి కూడా ఎవరికి ప్రణాళిక సిద్ధం లేక 3 లక్షలు 4 లక్షలు ఆటోను, ట్రాక్టరు, కారు ఇస్తే అన్నీ అవి అయితే సాధ్యం కాదు మళ్ళీ నడవడం. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఒకటి అనుకుంటా ఉన్నా నేను, 20 మందా 30 మందా కోట్లల్లో ఆలోచించండి. 20 మంది రెడీ అవుతారా, 30 మంది రెడీ అవుతారా? నేను ప్రభుత్వానికి లెటర్ పెట్టి ప్రభుత్వ స్థలం ఇప్పించి మీరు ఏదైనా ఇండస్ట్రీ హ్యూజ్ వేలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి మా వాళ్ళని కొంతమందిని సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి ప్యూర్గా మాదిగలను తీసుకోను. మాదిగ, మాల, బుడగ జంగాలు నేను తీసుకుంటా. అక్కడ మనం స్మార్ట్గానే ఉండాలి కదా, ఇంతకుముందు చెప్పినట్టు దేవయ్య గారు. అట్లా తీసుకొని నేను అక్కడ ఇంప్లిమెంట్ చేస్తా. అదే దాంట్లో మన వాళ్ళందరినీ తీసుకుపోయి ఇంకొక ఐడియా ఇక్కడ మీతో పంచుకుంటాను. దళిత బంధు ద్వారా యానిమల్ హాస్టల్స్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. మనం విద్యార్థులకు హాస్టల్స్ ఎట్లా పెడతామో ఒక విలేజ్ని కనుక పైలట్ విలేజ్గా తీసుకొని ఆ విలేజ్లో ఉండేటువంటి బర్రెలు, గొర్రెలు ఏవైనా ఉండండి, గొర్రెలకు సపరేట్ హాస్టల్, బర్రెలకు సపరేట్ హాస్టల్, ఆవులకు సపరేట్ హాస్టల్, లేదు ఎరకల సామాజిక వర్గం ఉంటారు, వాళ్ళు పందులు పోషించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు ఒక సపరేట్, పందులకు ఒక సపరేట్ హాస్టల్. ఒక 10 మంది 20 మందిని ప్రభుత్వం నుంచి ల్యాండ్ ఇప్పించేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. ల్యాండ్ ఉంది కదా సార్, ఇంతమంది ముందుకు వచ్చిండ్రు అంటే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో. అట్లా చేసి అది రన్ చేయడానికి కొంతమందిని 50 మంది కలిపి ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు అంటే 5 మందిని యాక్టివ్గా పెడతాం, మిగతా 45 మంది వేరే బిజినెస్లో ఉంటారు. ఈ 10 లక్షలతోన వాళ్ళకు ఏదో వాళ్ళని అక్కడికే కట్టడి చేయొద్దు. ఆ రకంగా హాస్టల్స్ రన్ చేద్దాం. డైరీలో మన ఇన్వాల్వ్మెంట్ ఏందో ఎట్లా ఉండాలో చూపిద్దాం. వేరియస్ ఫీల్డ్స్ ఉంటాయి ఇట్లా. అదే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్కి సంబంధించి 10 మందితో మిల్లర్స్, లిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి, స్లాబ్స్ వేసుకునేవి. ఒక 5-6 మందికి కలిపి అదే ఏరియాలో అవసరం అనుకుంటే మా అటువంటి వాళ్ళు ఉంటారు. వేరే వాడు ఎవడైనా సిమిలర్ బిజినెస్ కనుక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే వానికి చట్టపరంగా అవసరమైతే అవుట్ ఆఫ్ ది వే కూడా వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పి ఇలా మా వాళ్ళు పెడుతుండ్రు, మీరు ఇంటర్ఫియర్ కావద్దు అని ఒక రిక్వెస్ట్, దాంతోపాటు హెచ్చరిక కూడా చేద్దాం. చేసి ఆ రకంగా మనం కనుక ఆలోచన చేసి ముందుకు పోగలిగితే మనము చాలా ఈ దళిత బంధును ఉపయోగించుకొని ప్రభుత్వం ఇంకా ఈ దళిత బంధే కాకుండా ఈ సక్సెస్ స్టోరీ కలిగినటువంటి ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి స్పెషల్గా మనము సహకారాన్ని అందించే విధంగా ప్రణాళిక చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ మిక్కీని నిజంగా మనం ఎవరి గురించో జెలస్ లాగా కాకుండా ఎవరినో ప్రేరణగానే అనుకుందాం. లేకుంటే వాళ్ళు ఏ రకంగా ముందుకు రాగలుగుతున్నారో అదే దానికంటే ఇంకా ఇన్నోవేటివ్గా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమే ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా. నా రోల్ కూడా కీ రోలే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. అనుకున్నప్పుడు మీరు ఆ దిశగా ఆలోచన చేస్తే ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించి పనిచేయడానికి వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ మిక్కీగా నేను కూడా ఆలోచన చేసి నా కాంట్రిబ్యూషన్ నేను ఇవ్వగలుగుతా. ఇది దళిత బంధు విషయంలో మీరు ఎక్కడైనా మాట్లాడే సందర్భం వస్తే, దళిత బంధు ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ దళిత్స్. దళిత బంధు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం కోసం ఉపయోగపడుతుంది. అంటే ఈ దళితుల కోసమే కాదు, మొత్తం కోసం ఉపయోగపడుతుంది అనే మాట కూడా మీరు మాట్లాడవచ్చు.
మనము గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పొలిటికల్గా అనుకోండి లేకుంటే జెన్యున్గా కూడా మాట్లాడింది ఏంది, ఇది ఒక యాదవ సామాజిక వర్గాన్ని పటిష్టపరచడం కోసం కాదు. ఇదేదైతే మల్టిపుల్ అవుతూ ఉంటుందో ఈ ఎకానమీ, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మెరుగవడానికి ఆస్కారం ఉంటుందని మేము చెప్పడం జరిగింది. ఈ దళిత బంధును ఆ రకంగా మాట్లాడుకుంటూ పోదాం మనం. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకెక్కువ ఆర్గ్యుమెంట్స్కి దిగుతున్నారు అంటే వాళ్ళతో ఒరిగేది ఏమి ఉండదు, వాళ్ళని మనం సాటిస్ఫై చేయాల్సినటువంటి పని అసలే లేదు. మన టార్గెట్, మన విజన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ముందుకు పోదాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో నా వంతు మన మాట నెగ్గే విధంగా, మన మాట చెల్లే విధంగా చూసే బాధ్యత నాది, మీకున్నటువంటి ఐడియాస్ను ముందుకు తీసుకుపోవడంలో. అదేవిధంగా పెద్దలు ఆయన చిరకాల ఆకాంక్ష దేవయ్య సాబ్ది దళిత్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేది. వారు చెప్పిన నెక్స్ట్ 1 or 2 డేస్లోనే నా దగ్గర షేర్ చేసుకున్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది, ముఖ్యమంత్రి నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దేవయ్యను పిలవండి అని కూడా చెప్పడం జరిగింది నాకు. మళ్ళీ పిలిచే తరుణంలో ముఖ్యమంత్రి స్థాయిలో వివిధ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, వివిధ పనులు ఉంటాయి కాబట్టి నేను 2-3 సార్లు గుర్తు చేసినా మళ్ళీ కలుద్దాం, పిలిపిద్దాం, తప్పకుండా పిలిపిద్దాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సార్, మీ కాన్సెప్ట్ను, మీ ఐడియాను, మీ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం పార్ట్ ఆఫ్ మిక్కీగా యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా నా వంతు నేను ప్రయత్నం, నా పాత్ర పోషిస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన మేడం గారికి, రత్నప్రభ గారికి మంచికో చెడుకో పాలిటిక్స్లో జాయిన్ అయ్యిండ్రు. అది ఏమైనా ఉండొచ్చు. మీకున్న ఎక్స్పీరియన్స్, మీరు గవర్నమెంట్ని రన్ చేసిండ్రు, మీరు చీఫ్ సెక్రటరీ అంటే మాటలు కాదు. నేను అంటున్నా, ఒక లేమ్యాన్గా నేను సీఎం అయినా అనుకోండి, మీరు ఉంటారు నడిపేయడానికి హోప్ ఉంది మాకు. అంటే గవర్నమెంట్లు కూడా అదే రకంగా నడుస్తాయి. ఆ రకంగా అవకాశాలు ఉన్నప్పుడు మీరు ముందుకు పోండి. మీరు అన్నారు ఇంతకుముందు, మీరు నాకు థింక్ ట్యాంక్ ఉండండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేనైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకంటే పాలిటిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నాకు 15 years అయింది నేను పాలిటిక్స్లోకి వచ్చి. నన్ను నేను అభివర్ణించమంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పాలిటీషియన్గానే అభివర్ణిస్తాను నేను. రీజన్, ఒకరోజు వారానికి కాన్స్టిట్యున్సీ విజిట్ చేసే వాళ్ళు ఉంటారు, 2 రోజులు ఉంటారు. నేను ఆల్మోస్ట్ 7 days 6 days నేను కాన్స్టిట్యున్సీలో ఉంటా, లేకపోతే పబ్లిక్లో ఉంటా, లేదంటే ఇదే పనిలో ఉంటాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కంపేర్ చేయండి, ఒక్కరోజు చేసినాడు 6 రోజులు చేసినాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్కువనే ఉంటుంది కదా. నేను తప్పకుండా బాగా ఎక్స్పీరియన్స్తోనే ఉన్నాను నేను పాలిటిక్స్లో. మీరు ముందుకు పోండి. మీరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు. నేను నా పార్టీలో నేను ప్రజాప్రతినిధిగా ముందుకు ఉన్నప్పుడు, రాజకీయ రంగంలో ఉన్నప్పుడు మీ వంతుగా నేను ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఎక్కడెక్కడైతే ఆస్కారాలు ఉంటాయో, అవకాశాలు ఉంటాయో అక్కడ నన్ను స్ట్రెంగ్తెన్ చేసే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పడం జరిగింది. నేను పాలిటిక్స్లో ఉన్నా, బిజినెస్లో కూడా ఉన్నా. నేను నా ఐడియాస్ను ఒక తెలిసిన వాడిగా, అవగాహన ఉన్నవాడిగా కొంత గొప్ప నాకు తెలిసింది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి వదిలిపెట్టొద్దు. దేవయ్య సాబ్ ఏమన్నాడు, ఏ ఏజ్లో మొదలుపెట్టినా ఏ వ్యాపారాన్ని కూడా వదిలిపెట్టలేదంటే. ఈ మధ్యకాలంలో 2018లో మొదలుపెట్టింది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అన్నారు. మా కొడుకులనే పార్ట్నర్, మన జాతినే పార్ట్నర్స్గా పెట్టుకుందాం. ఏ ఫీల్డ్ అయినా సరే, అది పొలిటికల్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా సరే, ఫిలిం ఇండస్ట్రీ కానీ. నిజంగా ఎవరికైనా ఫిలిం ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వాళ్ళతో అవసరం ఏమైనా తీర్చుకోవాలంటే మన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము పట్టించుకోము. నిజంగా ఉన్నారనుకో, వాళ్ళ వెంబడిబడి మనం వాళ్ళకు హెల్ప్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు ఆ ఎఫిషియన్సీ ఉండి మనం కనుక నిజంగా వాళ్ళకు యూస్ఫుల్లే అనుకుంటే. కాబట్టి ఏ రంగంలో ఎవరున్నా మనల్ని మనం ప్రమోట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. మిక్కీ మన ఫెలిసిటేటర్గా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నా. మిక్కీని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలంటే మాత్రం డాషింగ్ డిసిషన్ తీసుకుంటే తప్ప సాధ్యం కాదు అనేది నేను మహేష్కు నేను సిన్సియర్గా అడ్వైజ్ చేస్తూ ఉన్నా. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దెన్ యూ లీవ్ యువర్ జాబ్.
అంత ఆషామాషిగా నేను ఐ యూస్ టు ఎర్న్ 1 crore rupees per month in the year 2004 and 5. I left my business, I joined the politics, I am successful now. డబ్బులు ముఖ్యం కాదు కదా. ఏం లేని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చి ఒక ఇల్లిటరేట్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవడు చెప్పుకోడు, చెప్పుకుంటే ఏమనుకుంటారో అనుకుంటారు. ఎవడు ఏమనుకుంటే నాకేంది, ఇది ఫ్యాక్ట్. నేను ఆ రకంగా వచ్చిన మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నంలో విఫలమైతే ఎవడో ఏమో అంటాడు అనుకునేది కాదు. మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మనం దాన్ని సక్సెస్ కావడానికి స్ట్రైవ్ చేయాలి. ఇంత పెద్ద ఫోర్స్ ఉంది మీకు పాలిటిక్స్లో. నేనున్న బ్యూరోక్రసీ నుంచి మన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ టైకూన్ మన దేవయ్య సార్ ఉన్నారు, యంగ్ టీం ఉంది. మీరు అనుకున్నది ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు సోషల్ మీడియా టీం కూడా పెట్టుకున్నారు. అంటే మంచి విజన్తోనే ముందుకు పోతున్నారు. మనల్ని మనం ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఇంత ఎస్టాబ్లిష్మెంట్ మనకు మన జాతిలోనే, మనం మాదిగ కమ్యూనిటీలోనే ఉన్నప్పుడు ఆందోళన ఎందుకు ఇంకా? కాబట్టి ఏదైనా ఆలోచన చేసినప్పుడు అడుగు పటిష్టంగా వేయాలి. ఏదో దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఉంది, నేనే దానికి మూల కారణం అని చెప్పుకునేటట్టుంటే చెప్పుకోవడానికే ఉంటుంది తప్ప సక్సెస్ కనిపించదు. కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ మహేష్ టు రిజైన్ టు హిస్ జాబ్. అండ్ నవ్వడం కాదు, ఇట్స్ వెరీ సీరియస్ సజెషన్. ఒకవేళ ఆలోచన ఉంటే చెప్పు, మీకు అట్లా ప్రావిజన్ ఉంటే చెప్పు, నీకు లాంగ్ లీవ్ ఇప్పిద్దాం కావాలంటే. ఎప్పుడైనా అమ్మా, ఎప్పుడైనా అంటున్నా, ప్లానింగ్ చేసుకో. ఇప్పటికిప్పుడు రిజైన్ చేయమంటలేండి. ప్రణాళిక చేసుకొని ముందుకు పోయినట్టయితే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఐఎమ్ కమిటింగ్. నా వంతు కాంట్రిబ్యూషన్ మిక్కీని స్ట్రెంథెన్ చేస్తూ ముందుకు తీసుకుపోయి తద్వారా మన మాదిగ జాతికి ఉపయోగపడే విధంగా నా వంతు ప్రయత్నం, సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.